నమస్తే. అంతర్యామికి స్వాగతం. నేను మీ అరణి పాకలపాటి. అంతర్యామిలో మరొక మంచి విషయం తెలుసుకుందామండి. పలుకు తేనెలు. రాసినవారు డాక్టర్ ఆయాచితం నటేశ్వర శర్మ గారు. మానవులందరూ మాట్లాడతారు, కానీ అందరి మాటలు ఒకే రీతిలో ఉండవు. కొందరి మాటలు కటువుగా రాళ్ళల్లా ఉంటాయి, కొందరి మాటలు చక్కెర పలుకుల్లా ఉంటాయి, కొందరి మాటలు విషం చిమ్ముతాయి, కొందరి మాటలు తేనెలొలుకుతాయి. బ్రహ్మదేవుడి సృష్టిలో మనుషులంతా ఒక్కటిగానే కనబడుతున్నా మాట తీరులో ఇన్ని తేడాలు చోటు చేసుకోవడం చూస్తుంటే సృష్టిలో భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం ఉందనిపిస్తుంది. మాటలు ప్రియంగా ఉండాలని కొందరంటారు. ప్రియంగా ఉంటే చాలదు, హితంగా కూడా ఉండాలని కొందరంటారు. ప్రియము హితము రెండూ కలిసి ఉన్న మాటలే గొప్పవని మరికొందరు అంటారు. ప్రియము హితము కలిసి ఉండే మాటలు దుర్లభాలే అంటాడు మహాకవి భారవి. ఇలా ఎందరు ఎన్ని తీరులుగా మాటల విశిష్టతను గూర్చి చెప్పినా మనుషులు మాత్రం వారి వారి స్వభావాలకు అనుగుణంగానే మాట్లాడతారని మనస్తత్వవేత్తలు అంటారు. శంకర భగవత్పాదులు ఈ ప్రపంచమంతా శక్తిమయమని, ఆమె కనుసన్నల్లోనే సృష్టి స్థితి ప్రళయాలు జరుగుతూ ఉంటాయని వర్ణిస్తూ సౌందర్యలహరి అనే స్తుతి శతకాన్ని అద్భుతంగా రచించారు. ఈ స్తోత్రంలోని శరజ్జోష్ణ శుద్ధం అనే శ్లోకంలో సార్వస్వత రూపిణిగా శక్తిని భావించి నమస్కరిస్తే చాలు, మనుషులకు తేనెలొలికే పలుకులు పలికే శక్తి వస్తుందని అంటారు. మనోభావనకు ఎంత గొప్ప శక్తి ఉందో నిరూపించే అద్భుత శ్లోకం ఇది. ఇందులో కవి మనోభావం, ఓ పరాశక్తి, నిన్ను శరత్కాలంలోని చంద్రుడి వెన్నెల్లా నిర్మల రూపంతోనూ, జటాజూటంలో చంద్రకళతో కూడిన రూపంతోనూ, 4 చేతుల్లో ఒక చేతిలో వరదాన ముద్ర, మరొక చేతిలో అభయదాన ముద్ర, ఇంకొక చేతిలో స్ఫటికమాల, మరొక చేతిలో పుస్తకం ధరించిన నీ రూపాన్ని ధ్యానిస్తూ భావిస్తూ ఒక్కసారి నిన్ను ఎవరు నమస్కరిస్తారో వారికి తేనెలు, పాలు, ద్రాక్షలు మొదలైన మాధుర్య రసాలతో నిండిన పలుకులు రాకుండా ఎలా ఉంటాయి? అంటే ఇలా శక్తి రూపాన్ని భావిస్తే చాలు, అలాంటి తేనెలొలికే మాటలు వస్తాయని తాత్పర్యం. భావనకు గల గొప్ప శక్తి ఇది. మనిషి జీవితం భావనామయం. మనిషి ఏ పని చెయ్యాలన్నా ముందు ఆ పనికి సంబంధించిన కార్యక్రమాన్ని భావిస్తాడు. భావించిన విషయాలకు అనుగుణంగా పనులు చేయడం ప్రారంభిస్తాడు. ఏ భావన లేకుండా, ఏ ఊహ చెయ్యకుండా అసంకల్పితంగా పనులు చేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అసంకల్పితంగా చేసేవి కేవలం కాలకృత్యాలే తప్ప ఇతరమైనవి కావు. విద్యార్జన, కార్యసాధన, ఉద్యోగ నిర్వహణ, కుటుంబ పోషణ వంటి విషయాల్లో మొదలు భావన చెయ్యకుండా మనిషి ఏదీ చెయ్యలేడు. మంచి మాటలు మాట్లాడడం కూడా అలాంటి విశిష్ట కార్యక్రమమే. మాట ఒక దివ్యశక్తి. దాన్ని సాధించాలంటే తపన ఉండాలి. ఆ దివ్యశక్తిని గొప్పగా ధ్యానించాలి, భావించాలి. అలా భావించినప్పుడు మనసు అలాంటి పలుకుల వైపు ఉన్ముఖం అవుతుంది. అప్పుడు మనిషికి మాట విలువ ఎంతటితో తెలుస్తుంది. అలాంటి సాధన జరిగినప్పుడు నోటి నుంచి వెలువడే ప్రతి మాట వేదవాక్కు అవుతుంది. వాక్శక్తి ప్రాణశక్తి లాంటిది. దాన్ని ఎంతగా కాపాడుకుంటే అంతటి ప్రాణశక్తి పెరుగుతుంది. మాటలను వ్యర్థం చేసేవారికి ప్రాణశక్తి తగ్గడమే కాక అవమానం కూడా ఎదురవుతుంది. వాంగ్మయ అయిన పలుకుల తల్లి అనుగ్రహం ఉంటే మధుర వాక్కులకు కొరత ఉండదు. అందుకే సాధకులు వాక్శక్తి కోసం సరస్వతీదేవిని ఉపాసిస్తారు. ఆమె కరుణా కటాక్షాలతో తేనెలొలికే మాటల చక్కెర చిలుకలవుతారు. మాటలంటే మాటలా? అవి దివ్య వరప్రసాదాలే. విన్నారు కదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.